మనిషి రూపంలో ఉన్న సర్పం మంచం మీద నిద్రపోతున్న వ్యక్తికి కాటు వేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి పని మనిషి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మంచం మీద నుండి లేవకపోయేసరికి కంగారుగా ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. అదే సమయంలో మనిషి రూపంలో ఉన్న సర్పం కూడా ఏమీ తెలియనట్టు కంగారు పడి వస్తుంది. ఆ తర్వాత వారందరి ముందు ఏడుస్తున్నట్లు నటిస్తుంది. అదే సమయంలో ఒక చిన్న పాప చనిపోయిన వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్లి ఎలాగైనా తన తండ్రి ప్రాణాలు కాపాడమని వేడుకుంటుంది. ఆ తర్వాత కాసేపటికి డాక్టర్లు వచ్చినా సరే ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. దాంతో చిన్న పాప తన తండ్రి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆ వ్యక్తి మెల్లిగా కళ్ళు తెరిచేసరికి చిన్న పాప చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వచ్చి తనని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఆ అమ్మాయికి మాత్రం చిన్న పాప మీద కోపం పెంచుకుంటుంది. అప్పుడు ఎలాగైనా సరే తన అడ్డు తొలగించాలని పాములాగా మారి కాటు వేయాలని చూస్తుంది. సరిగ్గా కాటు వేసే సమయానికి ఇంట్లో ఉండే వేరొక అమ్మాయి చూసి కంగారు పడి కేకలు వేస్తుంది. ఆ సమయంలో పాము వెళ్లిపోతుంటే శివ పెద్ద కర్ర తీసుకొని గట్టిగా కొడతాడు. అయితే పాముకు గాయం అవ్వడం వల్ల దాని రక్తపు చుక్కలు గమనిస్తూ వెళ్తుంటాడు. మరోవైపు పాము అనేది తిరిగి అమ్మాయిలాగా మారిపోతుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు అందరూ గదిలోకి రాకుండా డోర్ వేసేసుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా పామును వెతుకుతూ ఉంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.